హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ అండ్ బ్లాగ్స్ అండి. టుడే బ్లాగ్ వచ్చేసి చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చాలా మంది వీడియో పెట్టగానే స్కిప్ చేసేస్తున్నారు. సో నేను చెప్పే మ్యాటర్ అనేది అర్థం కావట్లేదు, అందుకే వీడియో చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ చేయాల్సి వచ్చింది. నేను చెప్పే మ్యాటర్ మీకు కన్వే అవ్వట్లేదు అనమాట స్కిప్ చేస్తే. అందుకనే ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, నేను వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య పెడుతున్న వీడియోస్ అన్నిట్లో కూడా నేను చెప్తూనే వస్తున్నాను, వాయిస్ అనేది ఇస్తున్నాను. గుండు గురించి ఎక్కువ టాపిక్ వస్తుంది. నేను ఆ వీడియో పెట్టినందుకు గుండు గురించి ఎక్కువ టాపిక్ అనేది వస్తుంది. సో నేను చెప్తూనే ఉన్నాను. రీషేవ్ అనే ప్లాన్ అయితే ఏం లేదు, రీషేవ్ చేయించుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగే నేను చేయించుకుందామని మా వారిని పర్మిషన్ అడిగినా కానీ మా వారు ఇలా చెప్పారని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. అయినా వీడియో పూర్తిగా చూడలేదు అనుకుంటా. చాలా మంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఈ కామెంట్స్ కి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కామెంట్ అనమాట, గుండు గుండు వీడియోస్ అనేది పక్కన పెట్టేసేయండి, మీరు మీ కంటెంట్ చూసుకోండి అని చెప్పేసి. సో నా సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతున్నప్పుడు వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వాలి కదా, అందుకనే నేను ఈ టాపిక్ మీద వీడియోస్ అనేది చేస్తున్నాను. సో నేను చెప్తున్నాను క్లారిటీగా, గుండు వీడియోస్ అనేది గుండు చేయించుకునే ఉద్దేశం అయితే లేదు. నీకు అవతల వాళ్ళ బాధ తీర్చడమే తెలుసాను అనుకున్నాను, కానీ బాధ పెట్టడం కూడా తెలుసు. గుండు అయితే ఇంక నేను చేయించుకోను. ఇంకా అంటే కామెంట్ ఒకటి పెట్టారు కదా, లేడీది ఫుల్ వీడియో అయినా పెట్టండి, తమ్నైల్ లో ఉన్న లేడీది ఫుల్ వీడియో అయినా గుండు తీపించుకుంది పెట్టండి అని చెప్పేసి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు పెట్టారు కదా. ఆమెది కూడా ఫుల్ వీడియో లేదనమాట. సో ఇంకా మీకు గుండు వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కాబట్టి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈసారి ఎవరైనా అట్లానే హెయిర్ తీపించుకునేది ఉంటే నేను వాళ్ళ పర్మిషన్ అడిగి వీడియో అనేది పోస్ట్ చేస్తా అని కూడా మీకు చెప్పా నేను. సో ఒక కామెంట్, నా సబ్స్క్రైబరు ఒక కామెంట్ అనమాట, రోజు నాకు అడుగుతూనే ఉన్నారు, రోజు నాకు ఏదో ఒక వీడియో కింద కామెంట్ పెడుతూనే ఉన్నారు, ఏదో ఒక క్లారిటీ ఇమ్మని. ఆ కామెంట్ ని మీకు డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. స్పెషల్ గా ఇది మీకోసమే చేస్తున్నా అండి వీడియో. నేను మీకు క్లారిటీ ఇవ్వాలి అని అంటున్నారు కదా, క్లారిటీగానే చెప్తున్నా అండి. గుండు తీపించుకునే ఉద్దేశం అయితే లేదు నాకు. సో గుండు తీపించుకునే ఉద్దేశం అయితే లేదు, ఇంట్లో కానీ ఒప్పుకోలేదు. ఒకవేళ నేను ఇంతమంది కామెంట్ పెడుతున్నారు కదా గుండు తీపించుకుంటా, నేను ఏముంది చిన్న హెయిరే కదా అని చెప్పేసి నేను కన్వే చేయబోయాను. కానీ ఇంట్లో కూడా నాకు పర్మిషన్ అనేది సో నేను గుండు అనేది తీపించుకోవట్లేదు, క్లారిటీగా చెప్తున్నాను. రీషేవ్ అనే ప్లాన్ అయితే లేదు. సెలూన్ లో ఇంకొక వీడియో ఏదన్నా కుదిరితే, ఇప్పుడు కాదండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా కుదిరితే నేను వీడియో అనేది కంపల్సరీగా చేస్తాను. ఏదన్నా ప్లాన్ చేసి నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను. లేదా మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియో అనేది చేస్తాను. ప్రెసెంట్ అయితే నాకు రీషేవ్ అనే ఉద్దేశం అయితే లేదు. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇదిగో ఈ కామెంట్ ఇక్కడ డిస్ప్లే మీద ఇచ్చాను కదా, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు నాకైతే రెగ్యులర్ గా మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము, ఆఫ్టర్నూన్ టైం నాకు రెగ్యులర్ గా మీరు కామెంట్ చేస్తున్నారు. సో మీకోసమే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మీకైతే. అంటే నేను రీషేవ్ అనే ప్లాన్ అయితే లేదు, రీషేవ్ అయితే చేయించుకోవట్లేదు, క్లారిటీగా చెప్తున్నాను. రీషేవ్ ప్లాన్ అయితే లేదు, రీషేవ్ అనేది చేయించుకోవట్లేదు. నేను ఇంకా సెలూన్లో ఏదైనా వీడియో చేయదలుచుకుంటే కొన్ని రోజుల తర్వాత చేస్తాను, ఇప్పుడైతే కుదరదు. ఇంకా సెలూన్లో నేను ఏదైనా ప్లాన్ చేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లేదు ఈ ప్లాన్ ప్రకారం చేయండి అని చెప్పేసి మీరు ఏదైనా కామెంట్ పెడితే ఓకే, నేను దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాను. సో ఇంకా గుండు టాపిక్ ఇంకెందుకు వదిలేయండి అని చెప్పేసి అన్నారు కదా, సబ్స్క్రైబర్ ని వదిలేసి అయితే వదిలేయలేను. వాళ్ళ కామెంట్స్ అనేవి అన్ని కూడా క్లియర్ అయిన తర్వాతే నెక్స్ట్ అనేది చూస్తాను. నా కంటెంట్ వేరు కాదనట్లేదు, కానీ నా గుండు వీడియోస్ వల్ల నా ఛానల్ అనేది ఇంక్రీజ్ అయింది, వ్యూస్ బాగా వచ్చాయి. సో నన్ను అయితే బాగా ఫాలో అవుతున్నారు, అందుకనే నేను ఇంత క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే
మంచి ఒక వీడియో అయితే మీ ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ ని కూడా ఈ గుండు వీడియో లాగే నన్ను మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కొంచెం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్, తప్పుగా అనుకోకండి. మీకు క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఇంకేదో చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోతున్నాను మధ్య మధ్యలో. వీడియో తీసే ముందు అనుకుంటాను అనమాట, అలా తీయాలి ఇలా తీయాలి ఇది చెప్పాలి అది చెప్పాలని చెప్పేసి అన్ని అనుకుంటాను. కానీ వీడియో తీసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కదాన్నే ఉంటా కదా, ఎదురుగా నాకు వీడియో తీస్తే ఎవరన్నా ఇది అది అని చెప్పేసి మాట్లాడడానికి కూడా ఎవరు ఉంటారు కదా, ఒక్కదాన్ని నా సెల్ఫీ నేనే కొట్టుకున్నట్టు ఇక అట్లానే ఉందన్నమాట. సో మాట్లాడలేకపోతున్నాను ఒక్కదాన్ని. ఏదైనా ఎదురుగా ఉండి ఎవరైనా వీడియో తీసే పని అయితే అది ఇది అని చెప్పేసి నాకు క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడానికి బాగుంటుంది. కానీ లేదు కదా, ఒక రోజు అయితే నేను వేరే ఫోన్ తీసుకొని కామెంట్స్ అన్ని చూసి ఆ కామెంట్స్ అనేది నేను రిప్లై ఇస్తాను, పేరున అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఇది మీకు ఓకే అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఓకే ఆ వీడియో చేయండి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ క్లారిటీ అయితే వచ్చింది కదా మీకు, నేను రీషేవ్ అయితే చేయించుకోవట్లేదు, క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏం అడిగారండి నన్ను కామెంట్స్ లో, చాలానే అడిగారు, నాకు అన్ని గుర్తు రావట్లేదు ఇప్పుడు వీడియో ముందుకు వచ్చేసరికి. చాలానే అడిగారు, ఏమేమి అడిగారు తెలియట్లేదు కానీ చాలానే అడిగారు నన్ను. ఓకే, నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇచ్చాను అనుకుంటున్నాను. సో రీషేవ్ ప్లాన్ అయితే లేదు. ఇంకా ఏదన్నా ఉంటే నేను కామెంట్స్ చెప్పాను కదండి, కామెంట్స్ అన్ని వేరే ఫోన్ లో మీకు చూపించి నేను డిస్ప్లే మీద స్క్రీన్ షాట్లు కొట్టి నేను అన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తాను అనమాట. ఆ వీడియో చేయమని మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకే ఆ వీడియో చేయండి అని చెప్పేసి. వీడియో అయితే ఇంతే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. రీషేవ్ ప్లాన్ అయితే లేదండి, రీషేవ్ ప్లాన్ అయితే లేదు, రీషేవ్ ప్లాన్ అయితే లేదు, రీషేవ్ ప్లాన్ అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.